అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ ప్రత్యేక సంచికలో హంసానంది రాగంలో వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు ఇందుకు చింతించనేలా అనే సంకీర్తనను అద్భుతంగా స్వరపరిచారు. ఈ కీర్తనను ఆలపించడానికి రోహిత్ ని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ఇందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి, ఇందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి, ఎందుకు మూలము హరి హరి, ఎందుకు మూలము హరి, ఈతని చింతించరే, ఎందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి. పెనురాతిపై కడవ పెట్టగా కూతురైనట్టు, పెనురాతిపై కడవ పెట్టగా కూతురైనట్టు, తను దాని చింతింప తలపు నిలుచురే, పెనురాతిపై కడవ పెట్టగా కూతురైనట్టు, తను దాని చింతింప తలపు నిలుచురే, ఘనుడు శ్రీ వెంకటేశు గని శరణన్న చాలు, ఘనుడు శ్రీ వెంకటేశ గని శరణన్న చాలు, వనక పాపాలు మంచు వెచ్చినట్టు వెచ్చురే, ఎందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి, ఎందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి, ఎందుకు మూలము హరి హరి, ఎందుకు మూలము హరి, ఈతని చింతించరే, ఎందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి. చాలా చక్కటి సంకీర్తన. అన్నమాచార్యుల వారు తత్వాలు చాలా మహత్తరంగా రాశాడు. ఆయన అమృత గుళికల్లో ఉంటాయి. అయితే ఈ విష్ణుమాయని ఆయన రకరకాలుగా ప్రకటించాడు. ఇక్కడేమో విష్ణుమాయ ఇది ఏం భయపడద్దు అంటున్నాడు, ఇంకో చోట హరిహరి నీ మాయా మహిమ సరవి తెలియ నన్ను కరుణించగదే అంటాడు ఆయన. ఆ క్రమం అంతా నాకు తెలియజేయమని. ఏదైనా సరే విష్ణువు మాయే. అయితే మన శరీరం ఆత్మ ఇవన్నీ కూడా పంచేంద్రియాలకు బానిసరు. పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చెంచలంబు నిశ్చలమౌన, ఎంచగ శ్రీ వెంకటేశ్వర కృపతో సంచయమైతే సతమవుగాక, ఇన్నిటి మూలం ఈశ్వరుడు అతని మన్నన కొలదని మలయుటగాక అంటాడు. దాదాపుగా ఈ సంకీర్తనలో కూడా అదే భావాన్ని అదే పరమార్థాన్ని కూడా ఆయన చూపిస్తున్నాడు మనకి. ఆ వెంకటేశ్వరుడు మనని కరుణిస్తే మనకి ఎటువంటి బాధ ఉండదనేది. ఆ విష్ణుమాయ ఉంటే ఉంటుంది. ఎందుకంటే గీతలో భగవానుడు చెప్పాడు, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అని. నేను ఎక్కడ కనపడిన యోగమాయతో కప్పబడి ఉంటాను, ప్రతి చోట ఉంటానండి. ప్రకాశంగా కనపడ్డు ఆ స్వామిని కరుణించి తరించమని వేడుకుంటూ మన ఎవరిని కూడా చింతించదు అంటున్నాడు. ఇటువంటి పాట పాడినందుకు మాత్రం ఆనందించాలి. ఎందుకంటే ఎంతో గొప్పవి ఈ సంకీర్తనలు. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో ప్రేమతో స్వీకరించినవి. ఆయన ఒక చోట చెప్తాడు, నీ సంకీర్తనే కావాలి నాకని. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు అంతా పరమపదానికి సోపానాలు, ఆపాత మధురాలు, ఆలోచన అమృతాలు. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడి ఖడ్గమైన నందకాంశ సంభూతుడు. అందుకే అక్కడ దివిలో ఉన్న నందనవనాన్ని తన సంకీర్తనల రూపంలో
పారిజాతాలుగా భూలోకంలో నందన వనంలా వికసింపజేసిన ఘనుడైన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య. మనందరం కూడా ఆ సంకీర్తనల గురించి మాట్లాడుకోవడం, పాడడం, మాట్లాడడం ఇవన్నీ కూడా ఒక రకమైన భాగ్యం లాంటిది. నీకు ఇంత చక్కగా పాడినందుకు అభినందనలు. స్వరపరిచిన మధుకర్ గారికి కూడా చాలా చాలా చక్కగా ఉంది. చక్కటి సంకీర్తన అనుకున్నారు. ఎందుకంటే సాహిత్య ప్రధానమైన ఏ సంకీర్తన అయినా సరే మనిషి ఆలోచనకు పదును పెడుతుంది. ఆలోచనకు పదును పెట్టే సంకీర్తన. ఇటువంటి సంకీర్తనలు మరిన్ని మీరు భవిష్యత్తులో చేయగలరని అభినందిస్తూ ఆకాంక్షిస్తున్నాను.